అంగన్వాడీలపై నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టు చేయడాన్ని సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంగన్వాడీలు 2 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసి పలు డిమాండ్లకి ఆమోదం పొందారు. వాటిల్లో జీతాల పెంపుదల 2024 జూలైలో పెంచుతామని చెప్పేసిన హామీ ఇచ్చారు. ఆ సమ్మె సందర్భంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రులు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళందరితో సహా అంగన్వాడీ టెంట్ల దగ్గరికి వెళ్లి ఆ పోరాటానికి మద్దతు తెలియజేశారు. అట్లాగే వాళ్ళు అధికారంలోకి వస్తే వెంటనే జీతాలు పెంపుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలు అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రాజెక్టుల స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో రకరకాలైనటువంటి రూపాల్లో నిరసనలు తెలియజేశారు. అట్లాగే అధికారుల్ని, అట్లా మంత్రుల్ని వీళ్ళందరినీ కూడా పదే కలిసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకి సమస్యలు పరిష్కారం చేయాలని, జీతాలు పెంపుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తులు చేశారు. ఎన్ని చేసినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. జీతాల పెంపుదలకు సంబంధించి కనీసం వాళ్ళతో అంగన్వాడీలతో చర్చలు కూడా నిర్వహించలేదు. అటువంటి నేపథ్యంలో ముందుగానే అధికారులకి అట్లాగే మంత్రులకి నోటీస్ ఇచ్చి నిన్న 2వ తారీఖు మార్చి 2వ తారీఖు నుంచి 2 రోజుల పాటు అలంకార్ సెంటర్లో నిరసన కార్యక్రమానికి పిలిపివ్వటం జరిగింది. నిన్న వేలాది మంది అంగన్వాడీలు అలంకార్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేశారు. రాత్రి కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలప్పుడు పెద్ద ఎత్తున పోలీసులను అక్కడికి మోహరించి అక్కడ టెంట్లో ఉండేటువంటి లైట్లని బంద్ చేసేసి అట్లా టెంట్లను కూల్చిపారేసి అంగన్వాడీలని దుర్మార్గంగా ఈడ్చి వ్యానుల్లో ఎక్కించి అరెస్ట్ చేయటం అనేటువంటి జరిగింది. ఇది జరిగి దాదాపుగా 3:30 గంటల పైగా అవుతా ఉంది. ఈ 3:30 గంటల పాటు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా పోలీసులు వ్యానుల్లో తిప్పుతా ఉన్నారు, రకరకాలైనటువంటి ప్రాంతాలకు తిప్పుతా ఉన్నారు. అట్లాగే ఇది ఉదయం తెల్లవారుజాము సమయం, మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన సమయం. ఈ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవటం కోసమైనా ఎక్కడో చోట ఆపండి అని చెప్పేసి ఆ వ్యానుల్లో ఉన్నటువంటి అంగన్వాడీలు పదే అడుగుతున్నప్పటికీ కూడా కనీసమైనటువంటి కనికరం లేకుండా ఈ ప్రభుత్వం ఎంతవరకు పోలీస్ స్టేషన్లు దగ్గరికి కూడా తీసుకెళ్లకుండా వ్యానుల్లోనే తిప్పుతా ఉంది. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పని ఇంకోటి లేదు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఖండిస్తూ ఉంది. తక్షణమే ఈ అంగన్వాడీలని బేషరతుగా విడుదల చేయాలి. అట్లా ఈ యూనియన్ నాయకులతోని ప్రభుత్వం చర్చలు జరపాలి. వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతుల్లో జీతాలు పెంపుదల చేయాలని చెప్పేసినటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం.